హలో సార్ నమస్తే సార్. అన్న నమస్తే. సార్ వాయిని టీవీ కదా? అవునన్న వాయిని టీవీ చెప్పండి. సార్ ఇది కేసీఆర్ చేసిన రుణమాఫీలే మళ్ళీ వాళ్ళకి చేసింది సార్. అవును అవును మేము 2016లో తీసుకున్నాము. అది మన 23, 21లో రెన్యువల్ చేశాం సార్. మాఫ్ అవుతుంది అది ఉమ్, కాలేదు సార్, అసలే కాలేదు. ఇప్పుడు కూడా లిస్ట్ లో పేరు చూస్తే డాటా నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఉమ్, ఉమ్. మా పరిస్థితి ఏంటి సార్? డేటా నాట్ ఫౌండ్ వస్తుందా? నో డాటా ఫౌండ్ అని అదే వస్తుంది. అదే అడిగిర్రా మరి మీరు అధికారులని ఎవరన్నా? అధికారులను అడిగినాం సార్. ఏమంటారు? వాళ్ళు ఏమంటున్నారంటే మేమేం చేయాలి, ఉమ్, మేనేజర్ ఇట్లా వాళ్ళు పంపిస్తే మంచిగా ఉండు, వాళ్ళు పంపించలేదా లేదంటే గవర్నమెంట్ వాళ్ళకి తీసుకోలేదా, ఉమ్, ఈ లిస్టు పాత లిస్టులే అని చెప్పేసి వాళ్ళు ఉమ్, ఉమ్, ఉమ్. డాటా నాట్ ఫౌండ్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు సార్ గవర్నమెంట్ వాళ్ళకు? ఉమ్, ఏం ఉమ్, అర్థమైతే లేదు వాళ్ళకి. అసలు మాఫ్ అవుతుందా కాదా? ఉమ్. ఇప్పుడు కాకుండా ఇంకో 6 నెలలకైనా సంవత్సరకైనా చేస్తామని అంటారా, అసలే చేయమంటారా? ఆ విషయం తెలియక చాలా మంది బాధపడతారు. ఓకే, అంటే యాక్చువల్గా ఇది బ్యాంకర్స్ కి ఏం ఐడియా లేదు, బ్యాంకర్స్ కి సంబంధం లేదు. ఇది డేటా నాట్ ఫౌండ్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు కలిసాం సార్. ఏవో ఏమంటారు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు యాప్ లో చూపించింది వాళ్ళకి ఉంటది కదా సార్, యాప్ చూడడానికి. అవును. ట్యాబ్ దాంట్లో చూసే మేము చెప్తున్నాం. మేము ఇంకో రైతుకు వచ్చిండ్రు, ఆ రైతుకు లిస్ట్ లో పేరు ఉంది చెప్పేస్తున్నాము. మీకు నో డాటా ఫౌండ్ అని వచ్చింది మీకు చూపిస్తున్నాము. గవర్నమెంట్ పంపించిందే మేము చూపిస్తున్నాం అంటున్నారు. అంటే నో డేటా ఫౌండ్ అంటే డేటా నాట్ ఫౌండ్ అంటే నేను లేనన్నట్ట, లోన్ లేదన్నట్ట అని అడిగిరా మరి? అవన్నీ మాకు తెలియదు అంటున్నారు సార్ వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు అడిగింది కూడా అడిగాను నేను. మీకు లిస్ట్ ఎట్లా వచ్చింది, ఆ లిస్ట్ ఎందుకు రాలేదంటే మేమేం చేయాలి, గవర్నమెంట్ ఇచ్చింది మేము ఇస్తున్నాము మీకు చెప్తున్నామని వాళ్ళు కరాకంటిగా చెప్తున్నారు. ఎంత ఉంది మీకు లోను? మా అమ్మ నాన్న పేరు మీద 85 ఉన్నాయి సార్. అంటే 1,90,000 దాకా ఉన్నది. అచ్చా, 2 లక్షల లోపల ఉన్నారు కదా? 2 లక్షల లోపు. 2 లక్షల లోపు ఉండి ఎవరైతే రుణమాఫీ జరగలేదు, నీకు అన్ని ఉన్నాయి, రేషన్ కార్డు అన్ని బరాబర్ ఉన్నాయి? అన్ని ఉన్నాయి సార్. రేషన్ రెన్యువల్ చేస్తున్నారు రెగ్యులర్ గా? రెగ్యులర్ గా చేయలేదు సార్. కరోనా టైంలో ఒకసారి చేసినాం, తర్వాత ఇంకా చేస్తాం అలా చేస్తామని కేసీఆర్ ఏం చేసిండంటే వాయిదాల పద్ధతి చెప్పేసి ఆయన చేసుకుంటా లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో బంద్ అయింది. అదే రెన్యువల్ జరగలేదు కాబట్టి అట్లా వచ్చినట్టుంది. ఒక పని చేయండి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఏవోకి. ఆ గ్రీవెన్స్ ఫామ్ ఒకటి నింపి ఆ డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మంత్రి చెప్పిన దాని ప్రకారం ఏమంటుంటే 2 లక్షల లోపల రుణమాఫీ జరగని వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఇంటికి వచ్చి సర్వే చేస్తామంటారు. దాంట్లో ఏమన్నా అవకాశం ఉంటుంది అంటే మన సైడ్ నుంచి మిస్టేక్ లేకపోతే. కాకపోతే మీలాగా చాలా మంది ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళంతా వాళ్ళే రెన్యువల్ చేసుకోలేదు, పైసలు లెక్క చేసుకోలేదు, బ్యాంక్ ఓకే చేసుకోలేదు, తెలివక చేసుకోలేదు అని చెప్తారు. మరి రెన్యువల్ చేసుకొని రుణాలను కూడా మరి అవే కదా అసలు బకాయిలు అంటే గవి కదా. అవును సార్, వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి మాకు అవుతుందా కాదని చెప్తే అయిపోతుంది కదా. ఏదో ఒక క్లారిటీ 2018 నుంచి 12వ తారీఖు 12వ నెల అని చెప్పేసి 2023 అని డేట్ పెట్టింది. అవును అవును, కానీ అప్లికేషన్ పెట్టుకోండి అన్న. ఒకటి మన సైడ్ నుంచి ఏం మిస్టేక్ ఉండొద్దు అంటే ఒక అప్లికేషన్ అయితే అలా ఇచ్చేసేయండి. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనం. అంటే ఇంకా గైడ్ లైన్స్ ఏమి రాలేవు మనకి. ఒట్టి బ్యాంకర్స్ కట్టించుకోవచ్చు మీరని ఒక లెటర్ ఇచ్చిందంట తప్ప ఎట్లా కట్టించుకోవాలి, ఎంత కట్టించుకోవాలి, ఎప్పుడెప్పుడు కట్టించుకోవాలి డీటెయిల్స్ ఏమి రాలేవు. దాంతో పాటు రేషన్ కార్డు లేని కూడా చేస్తామన్నారు. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరు? అట్లే మొండి బకాయిలు, ఎన్పీ అకౌంట్లు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకు ఒక 3-4 రోజులలో. ఇది కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిరారు మనకి. సార్ ఇంకోటి సార్, మీరు చాలా పెద్ద హెల్ప్ చేయాల్సింది ఏంటంటే అన్న ఈ పాత మొండి బకాయి గురించి ఒక్కసారి గవర్నమెంట్ దగ్గర ఎవరైనా ఆఫీసర్లు ఉంటే మంత్రులు కానీ లేకపోతే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి సార్. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాట ఎంత మంది ఉంటారు సార్? ఒక 2,000 కోట్లు ఉంటది కావచ్చు పాత మొండి బకాయి. నేను అదే చెప్తున్నా, రైతులే కదా, వేరే వాటికి ఎన్నో పెడుతున్నారు కదా, వేలాది కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు కదా వేరే వాటికి. మరి రైతుల సంక్షేమం అని చెప్తారు, రైతు ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మరి రైతుల కోసం పెడితే తప్పేమున్నది? పంటలు పండించే రైతే కదా. రేపు పొద్దుగల పంటలు పండించడం బంద్ చేస్తే ఏం తింటారు వీళ్ళంతా? ఏం పంట సార్? ఇప్పుడు పంట కూడా వేయలేదు ఈ సంవత్సరం. మన కాలేజీలో నీళ్ళు ఇటు రాలేదు. వరంగల్ డిస్ట్రిక్ట్ నీరు నింపలేదు. శ్రీరామ్ సాగర్ నిండిందంట 84 అడుగుందంట. 90 అడుగులు పూర్తి సామర్థ్యం ఉంటే ఇప్పుడు 84 వచ్చిందంట. ఇప్పుడు మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకి వస్తారు. లోయర్ మానేరు నుంచి మాకు కెనాల్కి వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇట్లా వరంగల్ మీద నుంచి ఇట్లా మైబాద్ పోతుంది. మా నుంచి మళ్ళీ సూర్యాపేట నీళ్ళు ఇడిపెట్టులేదు. కెనాల్ పార్కం మీద చాలా మంది పొలాలు వేసుకొని నేటిపోయి బాగా ఎట్టాలు బోర్లు నడుస్తున్నారు. పెద్ద పెద్ద
అసలు భర్త లేదు, జాల లేదు అంటున్నారు కింద. ఆ చెరువు నిండలేదు, వర్షపాతం లేదు, ఏం లేదు సార్. ఈ సంవత్సరం అయితే మరి దరిద్రంగా ఉన్నది. మొత్తం సర్దుకొని మళ్ళీ సిగ్గుబాట పట్టాల్సి. అదే అంటున్నా, అటు నీళ్ల పారకము లేక, ఇటు రైతు బంధు సాయము పడక, ఇటు రుణమాఫీ జరగకపోతే రైతు ఏడవై సావాలని అడుగుతా ఉన్నా. ఎవరిని అడగాలి, ఎట్లా బతకాలి, కనీసం ప్రభుత్వం ఆలోచించాలి. అసలు ఇప్పుడు ఎవరు అడిగినా రివర్స్ అధికారం ఉందని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. కానీ అట్లా దులుపుకుంటే అట్లా దులుపుకుంటే రైతులే విడిచిపెట్టారు. రైతులతో పాటు నాటువంటి అసలుకే విడిచిపెట్టాడు. నాటువంటి వాడు మాట్లాడుతూనే ఉంటాడు, అది అయ్యేదాకా కొట్లాడుతూనే ఉంటాడు. సార్ మీరు మాత్రం ఒక్క హెల్ప్ చేయండి సార్. తప్పకుండా అన్న, తప్పకుండా. మీరు చూస్తారు కదా, మీరు భవిష్యత్తులో చూస్తుంటారు కదా, నేను డైలీ రుణమాఫీ మాట్లాడుతా, అయ్యేదాకా మాట్లాడతా. నిన్న మొన్న 2 రోజులు కాల్ చేశాను, కలవలేదు అన్న. ఇప్పుడు కలిసింది కదా, నేను అదే అంట, చాలా మంది కలుస్తలేదని బాధపడుతున్నారు. ట్రై చేస్తుంటే కలుస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే 20 మంది చేసారు నాకు ఇప్పుడు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇప్పుడు లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, 2 లక్షలు దాటిన వాళ్ళు కానీ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కానీ, దాటిన వాళ్ళకి లిస్ట్ లో పేరు రాలే. దాటిన వాళ్ళకి ఎవరికి పేరు రాలే. అదే రాలేదు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళ లిస్ట్ లో పేర్లు వచ్చింది. కాపీ వాళ్ళకి లిస్ట్ లో పేరు అయితే చూపిస్తుంది. ప్రాసెసింగ్ అని, నాట్ ప్రాసెసింగ్ అని ఏదో ఒకటి, ఆధార్ కార్డ్ మిస్సింగ్ ఏదో ఉంటది కదా, వాళ్ళది ఇయ్యాలి కాకుండా రేపు నెలకైనా 2 నెలలకైనా మాఫీ వస్తుందనే అంశం మీద వాళ్ళు ధీమాగా ఉన్నారు. అయితే కూడా వాళ్ళకి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి పక్క అయిపోతుంది, లిస్ట్ లో పేరు అయిపోయినట్టే. కానీ ఇది ఒక్కటే సార్, ఈ 2018 పైన తీసుకునే వాళ్ళు 2016 నుంచి తీసుకొని ఆ మొండి బకాయి ఏది ఉందో చేయమని చెప్పండి సార్. సరే అన్న, ఓకే, మాట్లాడదు. నేను సపరేట్ గా అన్న మీ దగ్గర నుంచి అంతా డేటా తీసుకొని, అన్న మీ దగ్గర నుంచి అందరి నుంచి నేను డేటా తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే, ఇండివిజువల్ గా అసలు ఏ రైతులు, ఏ వర్గాలు, అంటే ఎన్నెన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎన్పి అకౌంట్ ఇష్యూ ఏంటి, ఆ మొండి బకాయిలు ఏంటి, రీషెడ్యూల్ రుణాలు ఏంటిది, బంగారం రుణాలు ఏంటిది, ఈ ఎంప్లాయీస్ కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళ రుణాలు ఏంటిది అని ఇండివిజువల్ గా ఒక్కొక్క అకౌంట్ మాట్లాడి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు చేస్తాను ఫైనల్ గా. తప్పకుండా నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది మీకు. ఇప్పుడు 2 లక్షలది మీరు ఎక్కువ డెబిట్ పెట్టకున్నా పర్లేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఎంత ముందు అవుతుంది. కానీ ఇది ఒక్కటి మాత్రం ఫైట్ చేయండి. ఎగ్జాక్ట్లీ అదొకటి చేస్తున్నా. 2 లక్షల పైన వాళ్ళది కూడా చేస్తున్నాను, ఎందుకంటే పాపం 2 లక్షల పైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కుటుంబంలో. ఇప్పుడు మీరు ఉన్నారన్న, ఇప్పుడు మీ ఫాదర్ మదర్ ఉంటారు, ముగ్గురు కలిపితే 2 లక్షలు ఉండదు, ఉంటది కదా. అట్లాంటప్పుడు అది అవ్వలేదు ఇంకా. అదే కట్టించుకోవాలంటారు కానీ ఎప్పుడు కట్టించుకోవాలి క్లారిటీ లేదు, వస్తుందా లేదు. మీరు ఎట్లయితే టెన్షన్ ఉన్నారో వాళ్ళు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కట్టలేక కొంతమంది 2-3 లక్షలు ఎక్స్ట్రా ఉంటది. అంతగానో మెడికల్ దేవాలి ఇప్పుడు అప్పులు అంటా ఉన్నారు. కరెక్ట్ అన్న, నేను మీ తప్పకుండా మాట్లాడతాను. ఖచ్చితంగా మీరు చూస్తారు ఖచ్చితంగా నేను మాట్లాడతాను.